అనంతమైన సంపద కలిగిన అనంత పద్మనాభుని ఆలయంలో అడుగడుగునా రహస్యాలే. అనంతుని సంపద బయటపడిన తర్వాత ఒక్కొక్క రహస్యం బయటకు వస్తుంది. శ్రీ మహావిష్ణువు శయన రూపుడై స్వయంగా వెలిసిన క్షేత్రం పద్మనాభుని ఆలయం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలియడానికి ప్రధాన కారణం దివాకర ముని అని అనంతాశయ మహత్య గ్రంథం చెబుతోంది. మునిని పరీక్షించేందుకు బాలుని రూపంలో ఆవిర్భవించిన మహావిష్ణువు ముని వద్ద ఉంటూ అల్లరి చేసేవాడు. ఆ అల్లరిని భరించలేక ముని ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాలుడు అదృశ్యమై తాను అనంతన్ కాడు వద్ద ఉంటానని చెప్పడంతో ముని స్వామివారిని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా ఆ మునికి దర్శనమిచ్చిన రూపమే అనంత పద్మనాభుడు. కేరళ తిరువనంతపురం ప్రాంతాన్ని పరిపాలించిన ట్రావెన్కోర్ రాజులు స్వామివారికి దాసులుగానే ఉన్నారు. స్వామివారికి అనంతమైన సంపదను ఇచ్చి వాటిని కాపాడుతూ వచ్చారు. అనంత పద్మనాభుని ఆలయం వైష్ణవ ఆలయమే అయినా శివకేశవులకు అభేదం లేదని చెప్పడానికి ఇక్కడ ఆలయంలో మహాశివుని ఆలయం కూడా ఉంటుంది.